సో హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నా. సో ఇయాల్టి టాపిక్ వచ్చి ఏంటంటే గ్లో యానిమేషన్ అనేది ఎలా చేయాలి, గ్లో ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలో ఇవాళ మనం క్యాప్కట్ లో చేసి చూపిస్తాం. దీనికోసం మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇట్లా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఏం అక్కర్లేదండి. క్యాప్కట్ లో కూడా మనం ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను ఏం నేర్పిస్తా అంటే, మనం టెక్స్ట్ చేస్తాం కదండి, ఏదో ఒక వీడియోలో అది ఎలాంటి టెక్స్ట్ అని ఉండని, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఎలాంటి యానిమేషన్ అని ఉండని, దానికి మనం గ్లో ఎఫెక్ట్ ఎలా చేయాలో చూపిస్తాం. అన్నిటికంటే ముందు ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. సో హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నా. సో చూసారు కదా, ఆ వీడియోలో నేనేం చేశానంటే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి టెక్స్ట్ పెట్టాను. అది గిట్ట ఎక్కడ పెట్టాను? నా బ్యాక్గ్రౌండ్ లో పెట్టా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్గ్రౌండ్ ఓకే. ఇది మీరు, ఈ చిన్న పర్సన్ అనేది మీరు, ఇది బ్యాక్గ్రౌండ్. మనం ఏం చేయాలంటే టెక్స్ట్ ఉంటది కదా, ఇది మీరు, ఇది మీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇది టెక్స్ట్ అనుకోండి, ఇది బ్యాక్గ్రౌండ్, ఈ చిన్న పార్ట్ ఏమో మీరు, ఇది టెక్స్ట్. మీరేం చేయాలి? ఈ టెక్స్ట్ ముంగట ఉంది, మీరు ఏం చేయాలంటే ఓన్లీ మీ బాడీ పార్ట్ ని కట్ చేసి మీ ముంగట పెట్టేసేయాలి. బ్యాక్గ్రౌండ్ ఏ మాత్రం చేంజ్ చేయొద్దు. టెక్స్ట్ ఒకటి వెనుకకి వెళ్ళిపోతుంది, ఓన్లీ మీ బాడీ పార్ట్ అనేది ముంగటికి వస్తుంది. అది ఈ వీడియోలో నేను చేసి చూపిస్తా. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం పదండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనం స్క్రీన్ మీదకి వచ్చేసాం. ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. రిఫ్రెష్ చేశాక ఏం చేయాలంటే ఫస్ట్ మనం విపిఎన్ ఓపెన్ చేసుకోవాలి. ప్రోటాన్ విపిఎన్. ఎలాంటి విపిఎన్ డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టా. అది గిట్ట మీరు వీడియోని డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా, వెళ్ళి వాచ్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, విపిఎన్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే, విపిఎన్ అయితే కనెక్ట్ అయిపోయింది. విపిఎన్ కనెక్ట్ అయ్యాక మనం ఏం చేసుకోవాలంటే మన క్యాప్కట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నాది ఉంది ఆల్రెడీ. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఇక్కడ డిలీట్ చేసి న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకి జన్ ఏదో ఒక ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇది చూసారంటే ఇది నాదే ఇమేజ్, నార్మల్ రా ఇమేజ్. ఇది మీరు వీడియో గట్రా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం ఇమేజ్ ఉంది కాబట్టి ఇమేజ్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి చూసినట్లయితే మనది ఒక 5 సెకండ్స్ వచ్చింది. ఇప్పుడు మనకి టెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి డిఫాల్ట్ టెక్స్ట్ ఇది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నచ్చిన టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో ఐఎమ్ సిద్ధు అని టైప్ చేస్తున్నా. హలో ఐఎమ్ సిద్ధు అని టైప్ చేశాను కదా. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని కలర్ చేంజ్ చేయాలి. కలర్ చేంజ్ చేయాలంటే కొంచెం స్క్రోల్ చేసాక ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ వైట్ ఉంది కదా, నేను బేసికలీ ఈ గ్రీన్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాను. గ్రీన్ ని సెట్ చేసుకుందాం. గ్రీన్, ఎల్లో, రెడ్ ఎలాంటి కలర్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. మనకి బాగా ప్రొఫెషనల్ ఉండాలంటే ఇట్లా మంచి రిడియం కలర్ ఉండేది వాడుకోవాలి ఇలా. సో బేసికలీ ఇప్పుడు మనం గ్రీన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ గ్రీన్ అనేది వచ్చింది కదా. మనం ఏం చేయాలంటే కిందికి స్క్రోల్ చేశాక మనకి ఫాంట్ చేంజ్ చేసుకుందాం ఫస్ట్ అన్నిటికంటే ముందు. ఇక్కడ మన ఫాంట్ సిస్టమ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాకంటే ఇక్కడ చాలా ఫాంట్స్ వస్తాయి, రూబిక్ ఇలాంటివి. సో ఇక్కడ ఇవన్నీ ఫ్రీ అనమాట, ఇలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకునే అవసరం లేదు. సో బేసికలీ నేనేం చేస్తా అంటే మన టెక్స్ట్ అనేది ఎప్పుడైనా సరే బోల్డ్ ఉండాలి, పెద్దగా కనిపించాలి. ఎప్పుడు అనేది టెక్స్ట్ పెద్దగా కనిపించినప్పుడే వ్యూవర్స్ అనేది చాలా అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ నేను ఏం యూస్ చేస్తానంటే ఈ రూబిక్ అనేది ఫాంట్ యూస్ చేస్తున్నా. ఒకసారి మీరు చూసినట్లయితే నా టెక్స్ట్ అనేది చాలా బోల్డ్ ఉంది, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనం దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇక్కడ ప్లేస్ గా ఇప్పుడు మనకి గ్లోనెస్ అనేది రావట్లేదు. ఒకసారి ఫుల్ చేసి చూపిస్తా. ఇక్కడ మనకి ఆ గ్లోనెస్ రావట్లేదు. సో మనం ఆ గ్లోనెస్ కి ఏం చేయాలంటే కిందికి స్క్రోల్ చేశాక ఇక్కడ మన ఇది గ్లో అనే ఆప్షన్ ఉంది కదా, ఈ గ్లో ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోవాలి. గ్లో ఆప్షన్ వచ్చాక ఇక్కడ మనకు ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే గ్లో వచ్చింది, కానీ అది ఏమైపోతుందంటే చాలా డీప్ అండ్ డార్క్ వస్తుంది. టెక్స్ట్ అనేది చాలా బాగా కనపడట్లేదు. మనం ఏం చేయాలంటే రేంజ్ తక్కువ చేసుకోవచ్చు, ఇంటెన్సిటీ తక్కువ చేసుకుని రేంజ్ ఎక్కువ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే దీని ఒక 75% చేద్దాం. ఇది ఒక 30 ఉందా, ఓకే. ఇప్పుడు ఒక 35, ఇది ఒక 35 పెట్టామంటే ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే నా టెక్స్ట్ అనేది చాలా క్లియర్ అండ్ నీట్ గా ఉంది, అది గిట్ట గ్లోతో పాటు. సో ఇంకా మనం చేంజ్ చేసి చూపిస్తాను నేను ఒకసారి. ఓకే, ఇక్కడ వచ్చేసాం కదా, నా టెక్స్ట్ మీద క్లిక్ చేశాక మనం ఇంకా కిందికి వెళ్ళామంటే మనం ఎలా అంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. షాడోస్ గిట్ట పెట్టుకోవచ్చు. ఇక్కడ రెడ్ షాడో పెట్టి చూస్తాం. ఒకసారి రెడ్ షాడోస్ పెట్టాక ఇలా వచ్చింది చూడండి, ఇలా వస్తుంది. సో బేసికలీ నాకైతే షాడోస్ నచ్చదు, మీకు నచ్చితే పెట్టుకోండి. ఇలా అయితే వచ్చింది. ఇందులో నుంచి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు హలో సిద్ధు అని ఉంది కదా, హలో ఐఎమ్ సిద్ధు అని ఉంది కదా, ఈ టెక్స్ట్ లో నేను కొంచెం ఫాంట్ చేంజ్ చేస్తా. హలో ఉంది, ఆ హలో ఐఆమ్ ఓకే, ఆ ఫాంట్ ఓకే, కానీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సిద్ధు అని ఏదైతే లాస్ట్ నేమ్ ఉందో దాన్ని ఇలా క్లిక్ చేసుకుంటా, ఇలా ఇలా కాపీ చేసి
వేరే వేరే యానిమేషన్ అనేది ఇచ్చేస్తా, వేరే ఫాంట్ అనేది ఇచ్చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఫాంట్ ఇచ్చామనుకో, లేదు ఈ ఫాంట్ ఇచ్చామనుకో, మన లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫాంట్ కి కలర్ గిట్ట చేంజ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను అంటే బేసికలీ ఇక్కడికి వచ్చాక ఎంటర్ కొట్టేసామంటే కొంచెం పెద్ద చేసుకుందాం, ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ కింద సిద్ధు అనే నేమ్ కి నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. దాన్ని కాపీ దాన్ని ఇలా ప్రెస్ చేసి, లాంగ్ ప్రెస్ చేసి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నాక ఏం చేయాలంటే ఇప్పుడు దానికి నేను రెడ్ ఇవ్వాలనుకుంటున్నాను, బ్లూ ఇవ్వాలనుకుంటున్నాను, ఇలా. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే నా టెక్స్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా, ఒక్క సెకండ్ ఆగండి, ఫుల్ చేసి చూపిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా టెక్స్ట్ అనేది ఎలా ఉందో ఒకసారి మీరే చూసి చెప్పండి. మీద హలో ఐఆమ్ దానికి గ్రీన్ పెట్టాము, కింద దానికేమో బ్లూ పెట్టాము. కింద ఫాంట్ గిట చాలా నీట్ అండ్ క్లియర్ కనిపిస్తుంది. ఆ సపరేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఏ వీడియోలో అయినా సరే. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా వచ్చింది. ఓకే, నాట్ బ్యాడ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మన గ్లో ఎఫెక్ట్ అనేది అయితే వచ్చేసింది. సో మనం ఏం చేద్దామంటే ఇంకా కొంచెం ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కొంచెం చూసారంటే ఇక్కడ ప్యాటర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం ఇట్లా ఇక్కడ అండర్లైన్ కావాలనుకుంటే ఇట్లా యూ నొక్కొచ్చు. లేదు కొంచెం మన టెక్స్ట్ అనేది కొంచెం ఇలా కల్ట్ కావాలనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారంటే నా టెక్స్ట్ కొంచెం ఇట్లా కల్ట్ అయింది. సో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ సైడ్ కి గిట పెట్టుకోవచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ పార్ట్ ఇస్ ఎటువంటి పేడ్ కాదు, ప్రతి ఒక్కటి మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు క్యాప్ కట్ లో. ఒకసారి మీరు మళ్ళీ చూసుకోండి, మన హలో ఐఎమ్ సిద్ధు అనే టెక్స్ట్ అయితే ఎలాంటి గ్లోనెస్ ఇచ్చాము. మీరు ఇంకా కావాలంటే దానికి షార్ప్నెస్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో చెప్పండి. అప్కమింగ్ వీడియోస్ లో మనం చాలా చేయబోతున్నాం క్యాప్ కట్ గురించి. సో అంతవరకు సైనింగ్ ఆఫ్ రన్నా టాక్స్. బై బై.